ఈసారి ప్రతి సంవత్సరం కూడా ఇయర్ ఎండ్కి మనము నేరాలు జిల్లాలో ఏ విధంగా అవుతున్నాయి, దానికి మనము ఏ విధంగా మనం ప్రివెన్షన్ ప్లస్ ప్రాసిక్యూషన్ చేస్తున్నామని చెప్పేసి మనం అప్డేట్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఈసారి 2025కి సంబంధించి నల్గొండ జిల్లాలో మనము లాస్ట్ ఇయర్ 8,834 ఎఫ్ఐఆర్స్ రిజిస్టర్ అయితే ఈసారి 8,493 ఎఫ్ఐఆర్స్ రిజిస్టర్ అయినాయి. అయితే మనకి ఈసారి క్రైమ్ తగ్గింది. ఇందులో ముఖ్యంగా ఏంటంటే గ్రేవ్ క్రైమ్స్ అంటే గ్రేవ్ ప్రాపర్టీ అఫెన్సెస్, లేకపోతే ఏదైనా మర్డర్స్, లేకపోతే ఎనీ అదర్ గ్రేవ్ క్రైమ్స్ కూడా తగ్గడం జరిగింది. లాస్ట్ టైం 221 గ్రేవ్ క్రైమ్స్ అయితే ఈసారి ఓన్లీ 169 గ్రేవ్ క్రైమ్స్ అయినాయి మన దగ్గర. ఈ గ్రేవ్ క్రైమ్స్లో కూడా మనకి మర్డర్ ఫోర్ గేమ్స్ తగ్గినాయి. లాస్ట్ టైం 4 అయితే ఈసారి 0. డకాటీలు తగ్గినాయి. లాస్ట్ టైం 2 డకాటీలు అయితే ఈసారి 1 అయింది. రాబరీలు కూడా లాస్ట్ టైం 10 అయితే ఈసారి 6. ఇంకా మనకి అటెంప్ట్ మర్డర్ లాస్ట్ టైం 62 అయితే ఈసారి 55. మర్డర్స్ కూడా ఈసారి మనకి 24 మర్డర్స్ అయితే ఈ మర్డర్స్లో కూడా మేజర్గా ఈ సెక్షువల్ జెలసీ లేకపోతే ఫ్యామిలీ డిస్ప్యూట్ వల్లనే మనకి ఈ 24లో సుమారు 14-15 వరకు అవే రీజన్స్ ఉన్నాయి. సో ఆన్ ది హోల్ నల్గొండ జిల్లాలో ప్రివెంటివ్ పోలీసింగ్ అంటే మనము పెట్రోలింగ్ పెంచడము, అదేవిధంగా బేసిక్ పోలీసింగ్ చేయడం, రౌడీ షీటర్లందరినీ కూడా పోలీస్ స్టేషన్కి పిలిపించి మనం కౌన్సిలింగ్ చేయడం, రిజిస్ట్రేషన్ కౌన్సిలింగ్ చేయడం, ఇవన్నీ చేయడం వల్ల కూడా మనకి క్రైమ్ అనేది నల్గొండలో తగ్గడం జరిగింది. అయితే కన్విక్షన్స్ పార్ట్కి వస్తే నల్గొండ పోలీస్ చాలా బాగా చేయడం జరిగింది. ఎందుకంటే మనకి పోయిన సంవత్సరం సుమారు మొత్తం కలిపి 65 కన్విక్షన్లు వస్తే ఈసారి 132 వచ్చినాయి. అంటే ఒక 200% ఇంక్రీజ్ అయినాయి. అన్నిటికన్నా ఇంపార్టెంట్ చాలా బిగ్గెస్ట్ అచీవ్మెంట్ ఏంటంటే లాస్ట్ టైం 0 అయితే డెత్ పెనాల్టీ 0 అయితే ఈసారి 2 డెత్ పెనాల్టీస్ రావడం జరిగింది. లైఫ్ కన్విక్షన్ అంటే జీవితకాల శిక్ష కూడా లాస్ట్ టైం 10 వస్తే ఈసారి 11, ఒకటి ఎక్కువ వచ్చింది. 14 years అండ్ అబవ్ అంటే 20 years కూడా అవ్వచ్చు, 20 years అండ్ అబవ్ కూడా అవ్వచ్చు. ఇట్లాంటివి కూడా మనకి లాస్ట్ ఇయర్ 1 వస్తే ఈసారి మనకి 13 వచ్చినాయి. అంటే 139%. అంటే మేజర్గా మోర్ దెన్ 14 years కన్విక్షన్స్ మనకి లాస్ట్ టైం ఓన్లీ 11 వస్తే ఈసారి 28 వచ్చినాయి, 27 వచ్చినాయి. సో దీనివల్ల మనకి ఎంతటి వారైనా కూడా తప్పు చేసిన తర్వాత శిక్ష పడుతుంది, అది కూడా గ్రేవ్ కేసులో పడుతుంది. కాబట్టి చాలా మంచి మెసేజ్ వెళ్ళడం జరిగింది. మీ అందరికీ తెలుసు నల్గొండ పోలీస్ ఎవరెవరు కావాలని ఏదైనా లా అండ్ ఆర్డర్కి భంగం కలిగించే విధంగా లేకపోతే ఎక్కువ తోకజాడిసినా కూడా ఫాలో అప్ చేసి మరి కూడా మనము కేసెస్ ప్రాసిక్యూషన్ ఫాలో అప్ చేయడం జరిగింది. ఇంత రౌడీ షీటర్ కూడా మీ అందరికీ ఐడియా ఉంది, అతనికి కూడా లైఫ్ కన్విక్షన్ పడేలాగా మనము వర్కౌట్ చేయడం జరిగింది. సో కన్విక్షన్లో మనకి లాస్ట్ టైంతో కంపేర్ చేసి ఈసారి డబుల్ అయింది. 65 లాస్ట్ టైం వస్తే ఈసారి 135 వచ్చినాయి. అదేవిధంగా లోక్ అదాలత్లో డిస్పోజల్స్ కూడా మనం 3 times పెంచడం జరిగింది. లాస్ట్ ఇయర్ మనము 18,257 డిస్పోజల్స్ చేస్తే ఈసారి 49,943 ఆల్మోస్ట్ 50,000 మనము డిస్పోజల్స్ చేయడం జరిగింది. వీటన్నిటికీ కూడా జిల్లా పోలీసులో పనిచేసిన అందరూ డిఎస్పీలు, సిఐలు, ఎస్ఐలు అందరూ కూడా ప్రతి ఒక్క కానిస్టేబుల్ కూడా ఈ జాగ్రత్తగా ఇనిషియేటివ్ తీసుకొని వర్క్ చేయడం వల్ల మంచి రిజల్ట్ వచ్చింది మనకు అనిపించారు. అదేవిధంగా ప్రాపర్టీ అఫెన్సెస్ దొంగతనాలకు సంబంధించి చూస్తే కూడా పోయిన సంవత్సరంతో కంపేర్ చేసి ఈ సంవత్సరం కూడా చాలా బాగా రిజల్ట్స్ రావడం జరిగింది. మనకి పోయిన సంవత్సరం 700 కేసులు రిజిస్టర్ అయితే ఈసారి ఓన్లీ 637 అయినాయి. అందులో లాస్ట్ ఇయర్ మనకి 15 crores ప్రాపర్టీ పోయింది. ఈసారి ఓన్లీ 5.28 crores ప్రాపర్టీ పోయింది. పైగా మనకి లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే ప్రాపర్టీ డిటెక్షన్ అంటే దొంగతనం అయిన తర్వాత డిటెక్షన్ పర్సెంటేజ్ కూడా లాస్ట్ ఇయర్ 36 ఉంటే ఈసారి మనకి 63% డిటెక్షన్ అయినది ప్రాపర్టీ డిటెక్షన్. మళ్ళీ కేస్ డిటెక్షన్ కూడా లాస్ట్ ఇయర్ 64 అయితే ఈసారి మనకి 69% అయింది. ప్రాపర్టీ అఫెన్సెస్కి సంబంధించి కూడా చాలామంది మీద మనము వాచ్ పెట్టడము, షీట్స్ ఓపెన్ చేయడము, పోలీస్ స్టేషన్లో హాజరుపరచడము, ఇమీడియట్గా స్పెషల్ టీమ్స్ ఫామ్ చేసి డిటెక్ట్ చేయడము, దీనివల్ల మనకి ప్రాపర్టీ అఫెన్స్లో కూడా చాలా మంచి రిజల్ట్ రావడం జరిగింది. కొన్ని సెన్సేషనల్ ప్రాపర్టీ కేసెస్ కూడా మనము వితిన్ షార్ట్ స్పాన్ 1 weekలో కూడా డిటెక్ట్ చేసినాము. ఫర్ ఎగ్జాంపుల్ మిర్యాలగూడ
వన్ టౌన్లో ఉన్న 80 lakhs ప్రాపర్టీ అఫెన్స్ కేసు కూడా మనం వితిన్ 1 weekలోనే డిటెక్ట్ చేసి ఆల్మోస్ట్ 80-90% వరకు మన ప్రాపర్టీ డిటెక్ట్ చేయడం జరిగింది. క్రైమ్ అగేన్స్ట్ ఉమెన్ చూస్తే మనకి లాస్ట్ ఇయర్ 684 అయితే ఈసారి 703 అయినాయి. దీంట్లో కూడా గ్రేవ్ క్రైమ్స్ అగేన్స్ట్ ఉమెన్స్ తగ్గి మనకి జనరల్ క్రైమ్స్ అనేవి కొంచెం పెరగడం జరిగింది. మనకి డౌరీ మర్డర్స్ 0, డౌరీ డెత్స్ ఈసారి 2 అయినాయి, అబెట్మెంట్ టు సూసైడ్ 10, హరాస్మెంట్ 313 అయితే లాస్ట్ ఇయర్ అయితే ఈసారి 346 అవ్వడం జరిగింది. పాక్సో కేసులు కూడా అంటే చైల్డ్ సెక్షువల్ అబ్యూస్ కేసులు కూడా లాస్ట్ టైం 121 అయితే ఈసారి 117 అంటే ఒక 4 తగ్గడం జరిగింది. దీనికి సంబంధించి ఉమెన్ రిలేటెడ్ దాంట్లో కూడా షీటింగ్స్, భరోసా, మన పెట్రోలింగ్ ఇవన్నీ కూడా చాలా మంచి రిజల్ట్ ఇవ్వడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ టైం మనము పోయిన సంవత్సరం 460 అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేస్తే షీటింగ్స్కి సంబంధించి ఈసారి మనం 662 చేసినాం. కౌన్సిలింగ్స్ కూడా పెంచినాం. లాస్ట్ టైం ఓన్లీ 200 ఆకతాయిలకి మనం కౌన్సిలింగ్ చేస్తే ఈసారి 546 మెంబర్స్కి కూడా వాళ్ళ పేరెంట్స్ సమక్షంలో మనం కౌన్సిలింగ్ చేయడం జరిగింది. మీరు ఫ్యాక్చువల్గా చూస్తే పోయిన సంవత్సరంతో కంపేర్ చేస్తే మనకి ఈసారి 47 డెత్స్, అంటే ఈ డేటా కూడా 28th డిసెంబర్ అవుతున్నది, 47 ప్రాణాలు తగ్గినాయి, అంటే కాపాడడం జరిగింది. ఓవరాల్గా గ్రీవియస్ ఇంజ్యూర్డ్ 8, మైనర్ ఇంజ్యూర్డ్ 64, అంటే ఓవరాల్గా 119 లైఫ్స్ ఆర్ ఇంజురీస్ హ్యావ్ బీన్ రెడ్యూస్ దిస్ టైం. ఇదంతా కూడా మీరు ప్రతి సంవత్సరం కూడా సుమారు 15 నుంచి 20,000 వెహికల్స్ యాడ్ అవుతాయి. సహజంగా ప్రతి సంవత్సరం నెంబర్ ఆఫ్ యాక్సిడెంట్స్ పెరగాలి, కొత్త వెహికల్స్ వస్తున్నాయి కాబట్టి. కానీ మనం ఈసారి యాక్సిడెంట్స్ తగ్గించడం, బ్లాక్ స్పాట్స్ కూడా తగ్గడం జరిగింది. ఆల్మోస్ట్ 100 లైఫ్స్ కూడా మనం సేవ్ చేయడం జరిగింది. దీనికి మనం ఎన్ఫోర్స్మెంట్ కూడా చాలా హై లెవెల్లో ఎన్ఫోర్స్మెంట్ చేసినాం. ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ ఇయర్ 1.58 lakhs మనం ఎంబీఆర్ కేసెస్ కడితే ఈసారి వీ హ్యావ్ ఆల్మోస్ట్ 2.1 lakh ఎంబీఆర్ కేసెస్. డ్రంక్ అండ్ డ్రైవ్ కేసెస్ కూడా లాస్ట్ ఇయర్ 11,000 కడితే ఈ సంవత్సరం మనకు 21,813 కట్టాం. ఆల్మోస్ట్ డబుల్ మనం డ్రంక్ అండ్ డ్రైవ్ కేసెస్ కట్టడం జరిగింది. అదేవిధంగా సుమారు 50 మంది డ్రైవింగ్ లైసెన్స్ కూడా మనం క్యాన్సిల్ చేపిస్తున్నాం. వాళ్ళు రిపీటెడ్గా అఫెన్సివ్ చేస్తున్నారు కాబట్టి. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.